జబర్దస్త్ పాప రష్మి అందాలు ఆరబోయడంలోనే కాదు, గడుసు మాటలు చెప్పి వార్తల్లో నిలవడంలో కూడా ఆరితేరింది. వచ్చిరాని తెలుగులోనే మధ్య మధ్యలో బూతులు కూడా మాట్లాడేస్తూ వావ్ అనిపిస్తుంది. అయితే తనకు ఇంత క్రేజ్ తెచ్చిన జబర్దస్త్ను వదలను అని చెప్పడానికి రాజమౌళి పేరు వాడి అందరితో తిట్లు తింటుంది. ఇంతకీ విషయం ఏంటంటే, రష్మి నాకింత పేరు తెచ్చిన జబర్దస్త్ని ఎన్ని సినిమాలు వచ్చినా వదులుకోను, ఓ పక్క సినిమాలు చేస్తా, మరో పక్క ఈ ప్రోగ్రాం కూడా చేస్తా, రాజమౌళి గారే వచ్చిన సినిమాలో హీరోయిన్ పాత్ర ఇస్తా, జబర్దస్త్ వదిలే అన్నా కూడా ఆయన సినిమా అయినా వదిలేస్తా గానీ ఈ ప్రోగ్రాం మాత్రం వదలను అంటూ ఎగ్జైట్మెంట్ లో ఏదేదో చెప్పింది. ఆ మాటలు విన్న ఆడియన్స్ అందరూ రష్మిపై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. రాజమౌళి సినిమాలో హీరోయినా? అంత సీనుందా? ఆశకు హద్దుండాలి. ఏం చూసి ఛాన్స్ ఇస్తారు? నీకు ఆ బూతుల ప్రోగ్రామే కరెక్ట్ అంటూ బండ బూతులు తిడుతున్నారు. పాప చెప్పాలనుకుందొకటి, చెప్పింది మరొకటి. ఇంకేముంది, జనం నోట్లో ఇలా నానింది అన్నట్లు ఆ మాటల్లోనే ఇంకోటి కూడా చెప్పిందండోయ్. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ అంతా ఐటమ్ సాంగ్స్ చేస్తూ క్రేజ్, క్యాష్ రెండూ సంపాదిస్తున్నారుగా, అందుకే పాప కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తా అంటుంది. ఎంతైనా చిన్న సినిమాలకు పెద్ద హీరోయిన్ కదా, ఆ మాత్రం ఆశ ఉంటే తప్పేముందిలే. ఆల్రెడీ ఇప్పటికే టాప్ టు బాటం చూపించేసిన రష్మి ఇంకేం చూపిస్తుంది అనేవాళ్ళు ఉన్నారు. వింటున్నావా పాప? ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.